మద్యం పాలసీ ఆంధ్రప్రదేశ్లో మారుతుందా? గతంలో మద్యం పాలసీ వచ్చేటప్పటికి 2014కి ముందు ఎవరు అధికారంలోకి వచ్చినా సరే మద్యం దుకాణాలు బార్లు టెండర్లు పిలుస్తారు. ఆ టెండర్లలో అధికారులు ఎవరుంటే వాళ్ళకి 70-80% వస్తుంది, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి 20% వస్తుంది. అదే సందర్భంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి అయితే వాటా అంటే ఈ సిండికేట్లు అంటారు. సిండికేట్లు ₹10 ఇస్తే వీళ్ళకి రూపాయి ఇస్తే అదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి ₹10 ఇస్తారు. ఇలా నడిచిపోయింది. జగన్ వచ్చాక ఈ మద్యం బిజినెస్ని పూర్తిగా మార్చుకొచ్చాడు, ప్రభుత్వం చేతిలోకి తీసుకున్నాడు. రేపు ఇంకోటి రేట్లు పెంచుకుంటూ వెళ్ళాడు. పైన లిక్కర్ సంబంధించినటువంటి ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర తన లెక్కలు తను చూసుకున్నాడు. అదే ఎన్నికలకు ఖర్చు పెట్టి ఉండొచ్చు, ఇసుక లిక్కర్ వీటిట్లో. ఇప్పుడు బాబు వస్తే ఏమవుతుంది? లిక్కర్ పాలసీ ఖచ్చితంగా మారుతుంది. మళ్ళీ ప్రైవేటు పరం అవుతాయి, మళ్ళీ బెల్ట్ షాపులు పర్మిట్ రూమ్స్ వస్తాయి, మద్యం ధరలు తగ్గుతాయి. అలాగే ఏవైతే జగన్ వచ్చాక ఏ బ్రాండ్లు అయితే తీసేశారో కొత్త బ్రాండ్లు పెట్టారో ఆ కొత్త బ్రాండ్ల ప్లేస్లో పాత బ్రాండ్లు వస్తాయి. ఇది మాత్రం ఖాయం.